నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూరియా యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేల్పూర్లో రైతులు రాస్తారోకో చేపట్టారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులకు మద్దతు తెలిపారు. కలెక్టర్ వచ్చే వరకు ధర్నా విరమించబోమని రైతులు పట్టుపట్టారు. దీంతో పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంతకు ముందు ఎట్లనైతే విరివిగా యూరియా స్టాక్ పెట్టాలనో అట్లా పెట్టాలి. ప్రతి ఎకరానికి 4 సంచుల చొప్పున మినిమం తగ్గకుండా యూరియా అందించాలి. అది కూడా ఒకటేసారి అందించాలి. అట్లనే ఈ కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా ఇంకా కొద్దిగా పెంచి సప్లై చేపియాలని నరేంద్ర మోడీ గారిని అడిగి, అట్లనే పెంచినటువంటి ఎరువుల ధరలు అది బీస్ కావచ్చు, జీలు కావచ్చు, ఇంకా అన్ని కాంప్లెక్స్ ఎరువులన్నీ కూడా పెరిగిన ధరల్ని వెంటనే తగ్గించాలి అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూరియా యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేల్పూర్లో రైతులు రాస్తారోకో చేపట్టారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులకు మద్దతు తెలిపారు. కలెక్టర్ వచ్చే వరకు ధర్నా విరమించబోమని రైతులు పట్టుపట్టారు. దీంతో పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. ఆనంద్ పాల్. హరిప్రియ, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాల్కొండ మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో యూరియా యాప్ రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు అందరూ కూడా ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అయితే చాలాసేపు చేసిన తర్వాత కూడా అధికారులు ఎవరు రాలేదు. రాకపోయేసరికి బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి 63వ నంబర్ జాతీయ రహదారిపై వెళ్లేందుకు యత్నించారు. అయితే 63వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధం చేసేందుకు యత్నించగా అక్కడే ఉన్న పోలీసులు వారిని నివారించారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలకు అటు పోలీసులకు మధ్య కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు మటుకు రహదారిపై కూర్చుంటే వాహనాలు ట్రాఫిక్ ఇబ్బందులు పడతారు కాబట్టి ఎవరు కూడా రహదారిపై ఆందోళన నిర్వహించరాదని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తన కలెక్టర్ వచ్చేంత వరకు తాము ఇక్కడ ఆందోళన విరమించాలని తేల్చి చెప్పారు. దీంతో కార్యకర్తలకు మధ్య పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ప్రశాంత్ రెడ్డి మధ్యలో జోక్యం చేసుకొని పరిస్థితి అంతా చక్కబెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం మటుకు పరిస్థితి అంతా ప్రశాంతంగానే ఉంది. అయితే యూరియా యాప్ను తొలగించాలని చెప్పేసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఎల్లారెడ్డిలో కూడా యూరియా యాప్ తొలగించి పాత పద్ధతిలోనే రైతులకు యూరియాలు అందించాలని చెప్పేసి కూడా ఆందోళన తీవ్రతరం చేస్తా ఉన్నారు. ఆర్మూర్ అయితేనేమి, బాల్కొండ, గమ్మర్పల్లి తదితర ప్రాంతాల్లో రైతులందరూ కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలుపుతా ఉన్నారు. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ ఆనంద్ పాల్.